హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే టెట్ డిఎస్సి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్లు, వీటికి సంబంధించినటువంటి సమాచారం మరియు ఇంగ్లీష్ మీడియం బుక్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ దానికి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే తక్కువ రేటుకే, తక్కువ ఖరీదుకే వీడియోస్ని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బుక్స్ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నమాట. ఏంటి మిత్రులారా, గెలుపు వెంబడి పరిగెత్తడం కంటే ప్రయత్నాల కోసం లేదా ప్రయత్నం చేయండి. గెలుపు కోసం కాదు, ప్రయత్నం కోసం మీరు కష్టపడండి. ఎవరైతే ప్రయత్నం కోసం మీరు కష్టపడతారో దాన్ని ఆటోమేటిక్గా గెలుపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని జార్చుకుంటే చివరికి మిగిలేది కన్నీరే. అంటే నేనేం చెబుతున్నానంటే వచ్చే అన్ని అవకాశాలే, ఇప్పుడు నుంచి అన్ని అవకాశాలే. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అవకాశాలు, టెట్ ఒక అవకాశం, తర్వాత టెట్ డిఎస్సి రాయాలంటే టెట్ అనేది కంప్లీట్ అంటే పూర్తి మార్కులు, ఎక్కువ మార్కులు సంపాదించాలి, అదొక అవకాశం. నెక్స్ట్ కానిస్టేబుల్ వచ్చేటటువంటి నోటిఫికేషన్, కానిస్టేబుల్ ఇవన్నీ కూడా అవకాశాలే. కాబట్టి ఈ అవకాశాలను మీరు చేజార్చుకోకుండా ఉంటే మరి కన్నీరు మిగలదు. పొరపాటున చేజార్చుకుంటే మిగిలేదే కన్నీరు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఆశావాహులకి ఉద్యోగాన్ని కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనేటటువంటి అభ్యర్థులకి నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే హార్డ్ వర్క్. ఎవరి సక్సెస్కి అయినా, నా సక్సెస్కి అయినా, ఇంకొకరి సక్సెస్కి అయినా మెయిన్ ఏంటంటే హార్డ్ వర్క్ అంటే చదవటం. మీ డ్యూటీ చదవటం, రాయడం, గుర్తుపెట్టుకోవటం, ఇవే మీ డ్యూటీ. ఈ విధంగా చేస్తే ఉద్యోగం మీదే అవుతుంది. తర్వాత ఈ లాటరీ, గత వారం దీనికి సంబంధించినటువంటి చిట్టీలు తీయలేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నటువంటి చిట్టీల్లో ఒక చిట్టి తీయడం జరుగుతుంది లాటరీలో. మరి ఈ లాటరీలో నా ఇష్టం వచ్చింది నేను తీస్తున్నాను. ఇది వచ్చింది నా చేతికి. ఎవరి ఈ అదృష్టవంతులు అంటే మన బుక్స్ ఫ్రీగా సంపాదించేటటువంటి అదృష్టవంతులు ఎవరై అంటే వీరు. ఈ గత వారం యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో వీరు. మరి వీరికి ఏ బుక్స్ కావాలి ఏంటి అనేది తెలిసిపోతుంది ఇప్పుడే. ఇంగ్లీష్ మీడియం కావాలా, ఎస్జిటి కావాలా, స్కూల్ అసిస్టెంట్ కావాలా తెలిసిపోతుంది. కాబట్టి ఈ మిత్రుడు లేదా ఈ సోదరి ఎవరో ఇప్పుడే నేను తెలియపరుస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మానస్విని అమ్మాయి, జిల్లా పేరు చెప్పలేదు, ఫోన్ నెంబర్ ఉంది, నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను వీరికి. మానస్విని
మరి వీరికి బుక్స్ ఫ్రీగా పంపించడం జరుగుతుంది. నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను వీరికి. మానస్విని గారండి, చెప్పండి. నేను అను పబ్లికేషన్ సార్ అండి, అను పబ్లికేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. ఏ డిస్టిక్ అమ్మా మీరు? మాది నెల్లూరు డిస్టిక్ అండి. ఓకే, మీరు ఈ లాటరీలో అను పబ్లికేషన్లో బుక్స్ గెలుపొందారు. అవునండి, థ్యాంక్ యూ. ఓకే, నేను శివయ్య సార్ని మాట్లాడుతున్నా, గుర్తుందా? గుర్తుంది సార్. మీరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే, నెల్లూరు అమ్మా, మీ నెల్లూరు డిస్టికా? నెల్లూరా టౌనా? యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నానండి ప్రజెంట్ అయితే. ఏదమ్మా మీరు? ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అమ్మా? ఎస్జిటి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అమ్మా? ఇంగ్లీష్ మీడియం అండి. ఓకే, మీకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ రెడీ అయిపోయినాయి. ఒక 3 or 4 డేస్లో మీకు ఇంగ్లీష్ మీడియం నేను పంపిస్తున్నాను, ఫ్రీగా పంపిస్తున్నాను మీకు. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంగ్లీష్ మీడియం మీకు మొత్తం 8 బుక్స్ వస్తాయమ్మా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి. సరే సార్. ఓకేనా? మీరు ఇంగ్లీష్ మీడియం బాగా చదివితే అది టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం లేదా, ఆ విధంగా మీకు సైకాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, మొత్తం మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ట్రై మెథడు చాలా చక్కగా నీట్గా ఇచ్చాము. సరే సార్. మీరు బాగా చదివి నెక్స్ట్ 2021-22లో మీరు ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. ఏంటి మీ అభిప్రాయం ఏంటమ్మా అను పబ్లికేషన్ మీద? క్లాసెస్ చాలా బాగున్నాయి సార్, చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఓకే, చాలా బెస్ట్ క్లాసెస్ అని నా ఒపీనియన్ సార్. బుక్స్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? బుక్స్ అయితే ఇంతవరకు అయితే నేను బుక్స్ ఏం చూడలేదు కదా సార్. ఓకే, మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఫస్ట్ టైం మేము చేస్తున్నాము. ఆల్రెడీ తెలుగు మీడియం మనే తీసుకుంటున్నాం. మొత్తం టోటల్గా మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు, డిఎస్సి పిల్లలు, టెట్ పిల్లలు అందరూ కూడా తీసుకుంటున్నారు, బాగా తీసుకుంటున్నారు. మీరు ఒక్కసారి నేను ఇంగ్లీష్ మీడియం పంపించిన తర్వాత ఈ నెంబర్కి నాకు కాల్ చేసి మీరే నాకు చెప్పాలి. నెక్స్ట్ లైవ్లో మీ సజెషన్ తీసుకుంటా, ఇంగ్లీష్ మీడియం మీద మీ సజెషన్ తీసుకుంటా. ఉండదు చెప్పండి, ఉండదు ఆ ఇంగ్లీష్ మీడియం మొత్తం మీకు పంపించిన తర్వాత ఒకసారి అన్నీ రెఫర్ చేసిన తర్వాత మీరు టోటల్గా నాకు చెప్పండి. మీరు ఒకసారి మీ అడ్రస్ నాకు పెట్టండి అమ్మా ఈ వాట్సాప్కి. మీకు సోమవారం అయితే ప్రింటింగ్ అయిపోవచ్చు, మంగళవారం, మీకు బుధవారం అట్లా మీకు మీ బుక్స్ త్రూ పోస్ట్ ద్వారా మీకు వస్తాయమ్మా. ఈ నెంబర్కి పెట్టమ్మా. మీ పేరేంటి అన్నారు? మానస్విని. ఓకే, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ రెఫర్ చేయండి అమ్మా. ఇంకెవరికైనా అంటే తెలియని వాళ్ళు ఎంతమంది చాలామంది ఉంటారు. అంటే ఇంగ్లీష్ మీడియం చాలా ఇబ్బందిగా ఉంది కదమ్మా మీకు అందరికీ. ఇంగ్లీష్ మీడియం బుక్స్ లేక మార్కెట్లో రాష్ట్రంలో సరైనటువంటి బుక్స్ లేక చాలా సఫర్ అవుతున్నారు మీరు. సో ఎప్పుడైతే మీరు సఫర్ అవుతున్నారో ఈ దఫ మీకు అలాంటి సమస్య ఏమీ ఉండదు. ఆ విధంగా మేము తీసుకొచ్చాము. ఇప్పుడు లైవ్లో ఆ బుక్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి అమ్మా. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్ టు యూ. రైట్. ఓకే, ఈ విధంగా మానస్విని గారు మరి ఇంగ్లీష్ మీడియం బుక్స్ గెలుపొందారు లాటరీలో. అందువల్ల మిగిలినటువంటి వాళ్ళు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఖర్చు లేదు. ప్లీజ్ డౌన్లోడ్ అవర్ శ్రీ అను పబ్లికేషన్ యాప్. ఓకే, ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్. దీస్ ఆర్ ది ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఫర్ యూ. ఇదిగో ఇప్పుడు కొత్తగా ఉంటుంది న్యూ బుక్స్ ఫ్రమ్ 3rd to 6th సోషల్ స్టడీస్ కంటెంట్. అంటే ఈ బుక్లో మీకు సైన్స్ ఉంటుంది, అంటే ఇంకా సైన్స్ రాలేదు, ఇప్పుడు అవుతుంది, ఒక 2 డేస్లో అయిపోతుంది. మ్యాథ్స్ అది కూడా సైన్స్తో పాటు వచ్చేస్తుంది. మొత్తం న్యూ బుక్స్ కలిపి ఒక బుక్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఎన్సైక్లోపీడియా లాంటి బుక్ ఏంటంటే సైకాలజీ. మీరు చాలామంది సైకాలజీ కోసం ఇంగ్లీష్ మీడియం ఎదురు చూస్తున్నారు, సైకాలజీ కోసం. సో దిస్ ఈజ్ ద సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్. ఈ విధంగా మొత్తం అయిపోయింది విత్ కరెక్షన్. సార్ నేను చెప్పాను ఆల్రెడీ, శివపల్లి సారు, అదేవిధంగా చంద్రశేఖరరావు సారు, ఈ విధంగా మరి వీరు ఆధ్వర్యంలో ఈ బుక్ని రెడీ చేయడం జరిగింది మీకోసం. కాబట్టి ఇది ఏపీ టెట్, టీఎస్ టెట్, సీటెట్ 3 టెట్లని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా డిఎస్సి కూడా సైకాలజీ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని
ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు నేనున్నాను, మీకు నేనున్నాను. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులు అను పబ్లికేషన్ మీద నా మీద ఆధారపడుతున్నారో మీకు 100% న్యాయం జరిగే విధంగా నేను కష్టపడుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. దిస్ ఈజ్ సైకాలజీ, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది మరి ఎన్నో నెలలు అంటే జనవరి నుండి కష్టపడుతుంటే ఇప్పుడైందండి సైకాలజీ. జనవరి నుండి 2021 జనవరి నుండి కష్టపడుతుంటే ఈ 3 పార్ట్లు ఇప్పుడు తీసుకొచ్చామన్నమాట. దీని యొక్క తర్జుమా కానీ ట్రూ ట్రాన్స్లేషన్, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రూ ట్రాన్స్లేషన్ అన్నమాట. మీరు ఎవరైనా తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే తెలుగు మీడియాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఆ బుక్ చూసుకుంటే దాన్ని అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ద సైకాలజీ. ఇది టిఎస్ సైకాలజీ. అంటే ఇండివిజువల్గా తీసుకుంటే బయట మీకు ఒక 2000 నుంచి 2500 ఉంటుంది. కానీ మనకి ఎవరైతే మనకి పే చేస్తున్నారో అను పబ్లికేషన్కి వీరికి 1800కే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వీరికి ఇంకా ఏమి ఇవ్వాలి పీడిఎఫ్ల రూపంలో కానీ నేను చూస్తున్నాను. అంటే మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ల రూపంలో పెడతాను. వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. వీటితో పాటు మీకు ఇంకేమన్నా టెస్టులు కానీ అవన్నీ కూడా అంటే మా దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా తెలుగు మీడియం వాళ్ళకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రెండింటినీ ఇద్దరిని సమలెవెల్లో మేము చూసుకుంటాం. కాబట్టి మీకు టెస్టులు కానీ అదేవిధంగా ఈ పీడిఎఫ్లు కానీ ఇంకా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పంపిస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్రెడీ 3 బుక్స్ పంపించాము. మిగిలినటువంటి బుక్స్ కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పంపిస్తాం అనమాట. ఇది గ్రూప్ 4 బుక్స్ అండి. ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి రేపు ఒక 4 or 5 డేస్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఇంకొక బుక్ రావాలి. ఇది జనరల్ స్టడీస్, అదేవిధంగా 1, ఇది జనరల్ స్టడీస్ 2. దీంట్లో ఏపీ అంశాలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీషు తెలుగుకు సంబంధించినటువంటి ఐటమ్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఆ బుక్ కూడా తీసుకొచ్చి నెక్స్ట్ చూపిస్తాను మీ ముందుకి వస్తుంది. ఇక మీకు తెలుగు మీడియం అనేది మీకు అందరికీ తెలుసు. టెట్ డిఎస్సి అంటే ఒక బుక్ని బయటకు తీసుకురావడం అంటే అది ఒక బాహుబలి సినిమా కనపడుతుంది అనమాట. అంత కష్టంతో కూడుకున్నటువంటిది, అంత హార్డ్ వర్క్ చేస్తే తప్ప. మరి చాలామంది ఏమంటున్నారంటే సార్ మాకు ఎప్పుడో మాట ఇచ్చారు, 2-3 నెలల క్రితమే మాట ఇచ్చారు అంటే సరే ఇచ్చాం. ఎందుకంటే సిలబస్ రాకముందు ఇవ్వడం వలన, సిలబస్ పెరగడం వలన, మరి చాలా జాగ్రత్తగా తీసుకురావడం వలన మరి లేట్ అయింది. మీరు ఆ బుక్స్ వచ్చిన తర్వాత 15 రోజులు అయితే సరిపోతుంది, ఎనఫ్. నేను ఇంగ్లీష్ మీడియం ఒక 2 or 3 డేస్లో ప్రింటింగ్కి వెళ్ళిపోతున్నాయండి. ప్రింటింగ్ వెళ్ళిన ఎమ్మటే మీకు ఈ బుక్స్ని కొరియర్ చేయటం త్రూ పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉండారో దీంట్లో మీకు ఆల్ రైట్స్ రిజర్వ్డ్, కాపీ రైట్ కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. ఎవరైనా జిరాక్స్ చేసినా అదేవిధంగా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళు జైలుకి వెళ్తారు. నేను ఈ వీడియో పూర్వకంగా మిగిలినటువంటి పబ్లిషర్స్ కూడా నేను చెప్తున్నాను. కొంతమంది వెయిట్ చేస్తున్నారని నేను విన్నాను. వెయిట్ చేసి ఆ బుక్ చూసి కాపీ కొట్టొచ్చో లేదా ఇంకోటి కొట్టవచ్చు అంటే మీరు జైలుకి వెళ్ళదలుచుకుంటే కాపీ కొట్టుకోవచ్చు. ఎస్, ఏంటంటే కాపీ రైట్స్ యాక్ట్ అనేది చాలా పగడబందీగా ఉందన్నమాట. ప్రతి పేజీలో కాపీ రైట్ యాక్ట్ ఉంటుంది. మేము అప్లై చేసి దాన్ని తీసుకోవడం జరిగింది అన్నమాట. అందువల్ల అది కూడా లేట్కి ఒక కారణమే. కాబట్టి ఆల్ రైట్స్, ఏ చిన్న లైన్ కాపీ కొట్టినా, మక్కి కాపీ కొట్టినా చట్టపూర్వకంగా మాకు రైట్ వస్తుంది. అంత ఈజీ కాదు. ఇది నా యొక్క ఇంటలెక్చువల్ని కాపీ కొట్టడానికి మీరెవరు? మీకు అంత సీన్ లేదు. మీరు కష్టపడండి. నా పిల్లల కోసం, నా యాస్పిరెంట్స్ కోసం నేను అందిస్తున్నటువంటి ఇది. ఇంకా నాకు తెలియకోకుండా మీ దృష్టికి వస్తే ఆ బుక్ నాకు పంపించండి, వాడి అంతు చూద్దాం. అదేవిధంగా దానికి మీకు ఒక పారితోషికం కూడా నేను మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ కాపీ రైట్ యాక్ట్ అనేది మనకి రిజర్వ్ అయి ఉంది. కాబట్టి ఏ ఒక్కడు దీన్ని ఏమైనా చేసినా
మాకు పూర్తి రైట్ ఉంది, వాడిని మరి వాడికి బెయిల్ కూడా రాదు. ఆ విధంగా నేను పగడబందీగా తీసుకురావడం జరిగిందనమాట. న్యూస్ పేపర్ని ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో న్యూస్ ఏంటంటే, ఏకోపాధ్యాయ పాఠశాలలో 6,678 తెలంగాణలో పరిస్థితి ఇది. ఈ అంశంలో దేశంలో 3వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం. 37,204 మంది ఉపాధ్యాయుల అవసరం ఆన్లైన్ బోధనలో ప్రైవేటు కంటే మెరుగు. అంటే గవర్నమెంట్ పాఠశాల ఆన్లైన్లో ప్రైవేట్ కంటే మెరుగు. ఎందుకంటే రకరకాల ఇక్కడ మా టీవీలు, ఈ రకరకాల టీవీలు ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో మెరుగు. కానీ 6,678 స్కూల్స్లో ఒకే టీచర్ చెప్పాలి. దానివల్ల చాలా ఇబ్బందులు మిత్రులారా. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఈ న్యూస్ స్కూల్లో ఖాళీ లేవు, సర్ప్లస్ ఉండారు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. ఈ సర్వే ఏం చెబుతుంది, పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు నడుస్తున్నాయి. ఈ విషయంలో అరుణాచల్ ప్రదేశ్ మొదటి ప్లేస్ అంట, మహారాష్ట్ర ఆ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా గోవా రెండో స్థానం, తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్ 4 వరుసగా ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి వాళ్ళందరూ కూడా తెలియాలి, మంత్రులు తెలియాలి. మరి తెలియకపోవడం వలన ఏకోపాధ్యాయ పాఠశాల అంటే చాలా దారుణం అండి. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వేసిన కనీసం 15,000 పోస్టులు, కనీసం 15,000 పోస్టులు ఈ నోటిఫికేషన్లో కావాలి. నెక్స్ట్ నోటిఫికేషన్లో 15,000. కాబట్టి తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయన్నమాట. చూడండి, యునెస్కో నివేదిక అన్నమాట ఇది, యునెస్కో నివేదిక. మొత్తం టీచర్లు 2,57,367, ఏకోపాధ్యాయ పాఠశాలలు 6,678, ఇంకా కావాల్సిన టీచర్లు 37,204. ఈ విధంగా మరి పాఠశాలలో టీచర్స్ యొక్క కొరత చాలా వేధిస్తుంది, చాలా అర్థంలాగా కనపడుతుంది. కాబట్టి రెండు రాష్ట్రాల పరిస్థితి అంతే, తెలుగు 2 రాష్ట్రాల పరిస్థితి అంతే. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇక నుంచి అయినా మరి మేలుకుంటుంది, ఈ నివేదిక చూసైనా అనుకుంటున్నాం అందరూ కూడా. కాబట్టి పేద పిల్లలకి పాఠాలు చెప్పాలంటే టీచర్స్ ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా మీకు వస్తాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. నెక్స్ట్ సైన్స్ కంటెంట్ చూపించలేదు, సైన్స్ కంటెంట్ కూడా అయిపోయింది, చిన్న కరెక్షన్ ఉంది. అది అయిపోయిన వెంటనే మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇంకా మీకు తీసుకురావాల్సిన బుక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి, తెలంగాణ మొత్తం అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి న్యూ కంటెంట్ అది జరుగుతుంది వర్క్. ఈ 2 డేస్లో అది అయిపోయిన వెంటనే మొత్తం పెండింగ్ చెప్తాను. థ్యాంక్ యూ.